రైట్. ఇదే అంశంపై మరింత సమాచారం డాక్టర్ సంజయ్ పులిపాక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ఆయనతో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, భారతదేశానికి ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ యుద్ధంలో చాలా కీలక పరిస్థితులు కనిపిస్తున్నాయి గడిచిన 48 గంటలుగా. సో ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేయడాన్ని ఎట్లా చూడాలి? ఒకటి మంచి పరిణామంగా చూడాలండి. మీరు చెప్పినట్టు ఈ యుద్ధానికి అసలు భారత్ కి సంబంధం లేదు, మనం స్టార్ట్ చేయలేదు, మనం ఎప్పుడు దీని మీద కంప్లైంట్ చేయలేదు, లేదా అక్కడున్న రీజనల్ పాలిటిక్స్ లో మనం ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. అయినప్పటికీ ఈ యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధి మూసుకుపోవటం వల్ల భారత్ కి చాలా ఇబ్బందిగా ఉంది. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ అంటాం కదా, అది రావట్లేదు. అలానే మన ఆయిల్ రావాల్సింది ఉంది, అది రావట్లేదు. అలానే మిగతా మన నుంచి ఆ దేశానికి, వివిధ దేశాలకు వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. ఆ దేశాల నుంచి మనకు రావాల్సిన ఎక్స్పోర్ట్స్ కూడా, ఇంపోర్ట్స్ కూడా ఆగిపోవడం జరిగిందండి. ఒక విధంగా చూసుకుంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇంధన వనరులు కూడా పక్కన పెట్టి చూస్తే మనం ఆ దేశాలకు చాలా ఎక్స్పోర్ట్ చేస్తామండి. అందుకే వాళ్ళకి మనకి మధ్య వాణిజ్య గణాంకాలు చూస్తే చాలా ఎక్కువగా కనబడతాయి. సో కాబట్టి స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలి. మీరు గమనించారో లేదో, నిన్న ప్రధాని మాట్లాడుతూ లోక్సభలో ఆయన ఒక సెంటెన్స్ వాడటం జరిగిందండి. హార్మోజ్ జలసంధిని మూసేసి ఉంచటం అన్యాక్సెప్టబుల్ అని చాలా గట్టిగా వాడారు అని మనం ఇంతకు ముందు చాలా ప్రోగ్రామ్స్ లో కూడా మాట్లాడుకున్నామండి. దాని యొక్క పరిణామాలు ఏంటి, అది ఎలా ఉంటుంది అని. అది కనుక మనం ఈ రోజు చూసినట్టయితే బహుశా అమెరికన్స్ లీడర్షిప్ వాళ్ళు అది గమనించినట్టున్నారు. భారత్ తో కలిసి ఎలా పనిచేయచ్చు అని దాని మీద చర్చ నడుస్తున్నట్టుంది. భారత్ లేదా మధ్యవర్తిత్వం అంటే న్యూస్ పేపర్స్ చూస్తే కనుక అటు పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ కి, తర్వాత అమెరికాకి మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. బహుశా ఇస్లామాబాద్ లో కానీ, టర్కీలో కానీ ఇరానియన్ రిప్రజెంటేటివ్స్ తోటి లేదా అమెరికన్ రిప్రజెంటేటివ్స్ తో ఇద్దరికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తోందని చూసాం. ఇలాంటి తరుణంలో కనుక చూస్తే కనుక భారత్ కూడా ఈ రెండు దేశాలని ప్రోత్సహిస్తోందా, యుద్ధాన్ని మీరు కొద్దిగా ముగిస్తే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఉన్నాయి. భారత్ అంటే తన శక్తి సామర్థ్యాలన్నీ వాడి ఏదో ఒకటి చేస్తోంది. కానీ మన భారత్ చుట్టుపక్కల దేశాలు తీసుకోండి, బంగ్లాదేశ్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, నేపాల్ తీసుకోండి, ఈ దేశాలన్నీ భారత్ ని అడుగుతున్నాయి, మాకు ఏమీ రావట్లేదు, మీ దగ్గర ఏదన్నా ఉంటే మాకు కొద్దిగా ఇస్తారా అంటే మనకున్న కాస్ట్లో వాళ్ళకి షేర్ చేయటం కూడా నడుస్తోందండి. రైట్. సో అటువంటి తరుణంలో బహుశా మన ప్రధాని డొనాల్డ్ ట్రంప్ కి యుఎస్ ప్రెసిడెంట్ కి చెప్పుండొచ్చు హార్మోజ్ జలసంధిని ఎలాగో అలా ఓపెన్ గా ఉంచాలి అని. అంతేకాదు మనకి ఇరాన్ కి మధ్య సంబంధాలు బాగున్నాయి, మీకేమన్నా మెసేజెస్ పాస్ చేయాలంటే మా వాళ్ళు పాస్ చేయొచ్చు అని కూడా చెప్పుండొచ్చండి. ఎందుకంటే చెప్పండి సంజయ్ గారు, ఒకవేళ హార్మోజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరం గురించే చర్చ జరిగి ఉంటే అందులో భారత్ పాత్ర ఎంత? ప్రధానిగా మోదీ ఏం చేయగలరు? మనము అదే అండి, ఈ ఇద్దరు ఎవరైతే తలబడుతున్నారో, ఒక పక్కన ఇరాన్, మరో పక్కన ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య ఒక నిజమైన పొలిటికల్ అగ్రిమెంట్ కాకపోయినా తాత్కాలికంగా యుద్ధ విరామానికి కావలసిన ఏర్పాట్లు మనం ఏమన్నా చేయొచ్చా, మీకేమన్నా సహాయపడతామని చెప్పి ఉండొచ్చండి. ఎందుకంటే మనకి ఇరాన్ తో చాలా సంబంధాలు బాగున్నాయి. మన ప్రధాని ఇప్పటికే 2 సార్లు మాట్లాడినట్టున్నారు పెజెష్కియాన్తో. అలానే మన హోమ్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరగాచి అని ఉన్నారు, ఆయనతో మాట్లాడటం జరిగింది, అబ్బాస్ అరగాచితో. అలానే వాళ్ళ యుద్ధం మధ్యలో ఇరాన్ నుంచి వాళ్ళ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇండియా విజిట్ చేయడం జరిగిన రైజీనా డైలాగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఢిల్లీకి వచ్చారు ఆయన. సో మనకి అమెరికాతో, ఇజ్రాయెల్ తో కూడా సంబంధాలు బాగున్నాయి. అటువంటి తరుణంలో ఎన్ని దేశాలు వీలైతే అన్ని దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్క ఇరాన్ మీద కొద్దిగా ఒత్తిడి తెచ్చి ఏదో విధంగా యుద్ధ విరామం, ఒక పొలిటికల్ అగ్రిమెంట్ కాకపోయినా ఒక సీజ్ ఫైర్ తాత్కాలికంగా ఒక 15 రోజుల పాటు కానీ 20 రోజుల పాటు కానీ ఏమన్నా అరేంజ్మెంట్ చేయొచ్చా అని కూడా మన వాళ్ళు ఒత్తిడి తీసుకురావచ్చండి. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మన నేవీ ఏదైతే ఉందో అది స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ లోకి వెళ్ళకపోయినా దానికి పక్కనే ఉన్నటువంటి అరేబియన్ సీ సముద్రంలో ఆల్రెడీ సంసిద్ధంగా ఉంది.
ఎందుకంటే మన షిప్స్ కి ఏదన్నా అయితే వెళ్లి తెచ్చుకోవటానికి వీళ్ళు సంసిద్ధంగా ఉన్నారండి. అంటే అక్కడ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి కాదు. మనం చూసాం కదా, నిన్న ఇవాళ మళ్ళీ రెండు షిప్స్ రావటం జరిగింది కదా, LNG షిప్స్ మనకి. సో అవి కనుక వస్తున్న తరుణంలో వాటి మీద ఏదైనా దాడి జరిగితే అక్కడ పనిచేస్తున్న షిప్స్ లో పనిచేస్తున్న వాళ్ళని రక్షించడానికి మన నావికా దళం సంసిద్ధంగా ఉందండి. అక్కడ కొన్ని షిప్స్ కూడా పొజిషన్ చేసి ఉన్నాయి. సో అటువంటి తరుణంలో మిగతా దేశాల వాళ్ళకు కూడా ఏమన్నా అయినా కూడా మనం అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా అసలు దగ్గరలో ఉండి ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన వాళ్ళు సంసిద్ధంగా ఉంటారండి. అట్లాగే కాబట్టి చెప్పండి సంజయ్ గారు, మీరు గమనించే ఉంటారు, డిప్లొమసీ మీద కూడా చర్చ జరిగింది. ఈ యుద్ధం ఒకవైపు నడుస్తున్నా కూడా భారత డిప్లొమసీ గురించి. సో నేవీ ఫ్లీట్ లో పాల్గొన్న నౌకని హిందూ మహాసముద్రంలో అమెరికా కూల్చేయడం కావచ్చు, ఆ తర్వాత ఏర్పడ్డ ఒక సందిగ్ధత లాంటి క్వశ్చన్ మార్క్ ని, ప్రస్తుత పరిణామాలని ఎట్లా చూడాలి అంటారు? అంటే ఇరాన్ షిప్ ని కూల్చేయటం గురించి కదా మీరు చెప్తుంది? అవునండి. మన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసిన 3 షిప్స్ లో ఒక షిప్ అమెరికన్స్ కూల్చేయటం జరిగిందండి. అది మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అయిపోయి వెనక్కి వెళ్తూ ఆ 3 షిప్స్ లో ఒక రోజు ముందు భారత్ ని అడిగితే మనం కొచ్చిలో వాళ్ళకి శరణిచ్చామండి. వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళందరినీ బాగా చూసుకోవటం జరిగింది. ఎవరిని? సోల్జర్స్ ని, వాళ్ళని, నేవీ సోల్జర్స్ ని. ఆ నెక్స్ట్ డే ఎందుకనో తెలియదు, ఈ ఇరానియన్ షిప్ ఏదైతే ఉందో అటు శ్రీలంకని మన భారత్ వైపు వచ్చి శరణ కోరుండొచ్చు, కానీ శ్రీలంక దగ్గరే నిలబడి 12 గంటల పాటు మేము మీ వాటర్స్ లోకి రావచ్చా, మీ కొలంబో పోర్ట్ దగ్గరికి రావచ్చా అని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. సో కానీ అది రిక్వెస్ట్ వెంటనే రాకపోయేసరికి షిప్ మునిగిపోవడం జరిగింది. వాళ్ళది అమెరికా దాడులు, అంటే అమెరికన్ న్యూక్లియర్ సబ్మరైన్ టోర్పిడో పేల్చడం వల్ల అది మునిగిపోవడం జరిగింది. తర్వాత రోజు ఇంకో షిప్ ని శ్రీలంక వాళ్ళు రిఫ్యూజీ ఇచ్చారంటే శరణివ్వటం జరిగింది. వాళ్ళందరినీ కొలంబో ఫోర్ట్ లో తీసుకువెళ్లి వేరే చోటుకి మార్చడం కూడా జరిగిందండి. సో ఆ తరుణంలో అమెరికా హిందూ మహాసముద్రంలో దూకుడుగా వ్యవహరిస్తోంది ఏంటి అంత కొంత క్రిటిసిజం వచ్చిందండి. కాకపోతే యుద్ధ సమయంలో సంసిద్ధంగా ఉండాలి ఇరానియన్ షిప్స్. వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారా లేదా వాళ్ళ ఆయుధాలు క్యారీ చేస్తున్నారా లేదా అన్నది అది వాళ్ళకి మనం వదిలేస్తాం. వాళ్ళ జోక్యాల్లో అంటే వాళ్ళిద్దరి మధ్యలో మనం జోక్యం చేసుకోకూడదండి. సో మనం అలానే చేసుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే షిప్ ని ముంచేయటం జరిగిందో శ్రీలంక వాళ్ళతో పాటు మనం కూడా, అది హిందూ మహాసముద్రం కావడంతో కదా సార్ ఆ చర్చ అంతా నడిచింది. హిందూ మహాసముద్రం అయినప్పటికీ అవి ఇంటర్నేషనల్ వాటర్స్ లో నడిచిందండి. అవి మన టెరిటోరియల్ వాటర్స్ లో నడవలేదు. మనకి టెరిటోరియల్ వాటర్స్ ఉంటాయి, అలానే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది కదా. సో మన టెరిటోరియల్ వాటర్స్ లో జరగలేదు, ఇంటర్నేషనల్ వాటర్స్ లో జరిగిందండి. 2 దేశాలు తలబడుతూ ఒక దేశం మరొక దేశం మీద ఇంటర్నేషనల్ వాటర్స్ లో అటాక్ చేయొచ్చు. మనకి నచ్చకపోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ లా ప్రకారం అదేమీ తప్పు కాదు. మనం ఏమి క్రిటిసైజ్ చేసేది లేదు. ఇదే కాదండి, హిందూ మహాసముద్రంలో చైనీస్ షిప్స్ వస్తున్నాయి ఈ మధ్య. నేవీ చైనీస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ వస్తున్నాయి, ఇప్పుడు అమెరికన్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ వస్తున్నాయి. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. మన కెపాసిటీస్ బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటివి ఇంకా ఎక్కువ జరగబోతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 70% ట్రేడ్ ఏదైతే ఉందో అది హిందూ మహాసముద్రం లేదా దాని చుట్టుపక్కల నుంచి వెళ్తుందండి. పర్షియాలోంచి, అంటే పర్షియన్ గల్ఫ్ అంటాం కదండి, ఆ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ అంతా అరేబియన్ సీలోకి వచ్చే వెళ్ళాలి కదా, లేదా రెడ్ సీలోంచి జరిగే ట్రేడ్ అంతా కూడా హిందూ మహాసముద్రం అరేబియన్ సీకే వచ్చి జరగాలి కదా. సో అలాంటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకోవడానికి వివిధ దేశాలు పెద్ద ఎత్తున వాళ్ళ నావికా దళాలని పంపించడం నడుస్తుంది. చెప్పండి సంజయ్ గారు, ఇంకొక క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. మోదీకి ట్రంప్ కాల్ చేయడం గురించి. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించినా ఎటువంటి చర్చలు జరగట్లేదన్నారు. కానీ ఈ రోజు మార్నింగ్ చూస్తే మొజ్దాబా అమెరికాతో చర్చలు జరపడానికి సంసిద్ధంగా ఉన్నారన్న ఒక వార్త కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రధానికి ట్రంప్ చేసిన కాల్ ఏమైనా మధ్యవర్తిత్వం గురించి అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే వాళ్ళు ఇప్పుడు ఈ అంశం మీద మన భారత్ లో ఉన్న అమెరికా దూత అంబాసిడర్ సర్గియో గోర్ ట్వీట్ చేయడం జరిగిందండి.
ఆయన ట్వీట్ కనుక మనం గమనిస్తే మధ్య ఆసియాలో అదే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దాని మీద చర్చ నడిచింది అని చెప్పారు, ఇంక్లూడింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీపింగ్ ద స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అన్నారండి. అంటే హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయటం, వాటిని ఓపెన్ గా ఉంచటంతో పాటు మిగతా అంశాల మీద కూడా చర్చ నడిచింది అని చెప్పారండి. కానీ ఆ మిగతా అంశాలు ఏంటి అని ఆయన విశ్లేషణ ఇవ్వలేదు, లేదా చూచాయి కూడా చెప్పలేదండి. సో కాబట్టి నా ఉద్దేశంలో ఈ విస్తృతంగానే జరుగుంటుంది ఇది. ఎందుకంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తే కేవలం ఒక అంశం మీదే చర్చ నడవకపోవచ్చు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ఓపెన్ గా ఉంచటం అన్నది అక్కడున్న రీజనల్ సెక్యూరిటీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ ఇద్దరు నేతలు మిగతా అంశాల మీద కూడా చర్చించుంటారు. నా ఉద్దేశంలో మధ్యవర్తిత్వం ఎలా చేస్తారా లేదా కేవలం ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేట్ చేస్తారా అన్న దాని మీద ఇంకా మనకి క్లారిటీ రావాల్సింది. రైట్ అండి, ఓకే, ధన్యవాదాలండి సంజయ్ గారు. థ్యాంక్ యూ.